हरनाथाय ते नमः। జై శ్రీ కుసుమహర. శ్రీ కుసుమహర్నాథుల లీలా కళ్యాణ మహోత్సవం 25/1/2026న నిత్య సంకీర్తనాశ్రమమైన బడంగపేటలో అత్యంత వైభవపేతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు భక్తులు హాజరై పాల్గొన్నారు. కళ్యాణ ఘట్టాలు, కళ్యాణ కీర్తనలు అత్యంత రమణీయంగా సాగాయి. ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. అఖిలాండేశ్వరి కుసుమాంబా అభయము సంగవే జగదాంబా. అఖిలాండేశ్వరి కుసుమాంబా అభయము సంగవే జగదాంబా. రాజరాజేశ్వరి కుసుమాంబా రాజీవలోచని జగదాంబా. రాజరాజేశ్వరి కుసుమాంబా రాజీవలోచని జగదాంబా. రాజరాజేశ్వరి కుసుమాంబా రాజీవలోచని జగదాంబా. మాజనకునితో మోదం బలరగా బలరగా మాజనకునితో మోదం బలరగా బలరగా మా గృహమునకు రావమ్మా.
అభయము సంగవే జగదాంబ జగదాంబ జయ హరనాథ జయ కుసుమ కుమార్ జయ జయ హరనాథ జయ కుసుమ కుమార్ జయ బోలో శ్రీ కుసుమారనాథ మహాప్రభుకి. ఈరోజు మనము కుసుమార లీలా కళ్యాణాన్ని బడంగ్పేట్ కేంద్రంగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు కళ్యాణ దంపతులు ఒకడు భీమా శ్రీనివాస్ గారు అని సతీమణి జ్యోతి, మహాలక్ష్మి జనరల్ స్టోర్ మలక్పేట్, తర్వాత శివకుమార్ గారు, తర్వాత శ్రీలక్ష్మి, వీళ్ళు ఒక దంపతులు, ఒకరు అమ్మాయి తరఫున ఒకరు అబ్బాయి తరఫున ఈ విధంగా ఈ యొక్క కళ్యాణంలో పాల్గొంటారు. మనమంతా ఆ కళ్యాణాన్ని తిలకించి మనము ఆ యొక్క కుసుమారనాథుల కృపకు పాత్రలో ఉందాం. जय बोलो श्रीमान आचार्य बाबा की, कुसुमहरनाथ महाप्रभु की, माता कुसुमदेवी की, कल्याण कुसुमहरनाथुలకు. ఇప్పుడు గణపతి పూజతో ఏ కార్యక్రమమైనా మనకు విఘ్నేశ్వరుని పూజతోనే ప్రారంభిస్తాం. అదేవిధంగా ఈరోజు లీలా కళ్యాణం కూడా గణపతి పూజతో మనం ప్రారంభం చేసుకుంటాం. నమస్సదసే నమస్సదసస్పదయే నమస్సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివై నమ పృథివ్యై సప్రదసపాం మే గోపాయ ఏచ సభ్యా సభాసదః తానింద్రియావతఃకురు సర్వమాయురుపాసదాం. సర్వేభ్యః శ్రీవైష్ణవేభ్యో పరమభాగవతేభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్య వక్రాధ్యా పారిషద్ధ్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. ఓం లాభస్తేషాం జయస్తేషాం కుజస్తేషాం పరాభవ ఏషాం ఇంధీవరస్యామో హృదయస్థో జనార్దన. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. అందరూ కూడా చెప్పండి. శుక్ల అంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాయ నమః. వాణి హిరణ్య గర్భాయ నమః. శచి పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. కులదేవతాయై నమః. గ్రామదేవతాయై నమః. రాధా కుమారి సహిత కుసుమ హరనాథాయ నమః. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఓం శ్రీ మాతా పితృభ్యో నమః. అతిథి దేవతాభ్యో నమః. ఒకసారి ఈ త్రిమూర్తి దేవతలకు చెప్పిన దేవుళ్ళందరికీ, మన ఇష్టదేవతం ఎవరైనా ఉండొచ్చు, కులదేవత ఎవరైనా ఉండొచ్చు. అలాగే ఈరోజు రథసప్తమి కాబట్టి సూర్యనారాయణ భగవానికి ఒకసారి స్మరించుకొని మన అమ్మవారు కుసుమహ రాధా మాతాకి అలాగే హరనాథ స్వాములకు నమస్కారం చేసుకొని ఒక్కసారి అమ్మా నాన్నను కూడా నమస్కారం చేసుకోండి. వాళ్ళు ఉన్నా గతించినా కూడా వాళ్ళని ఒకసారి ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చిన అతిథులకు ఒకసారి సభాయే నమః నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాని. అస్థో ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః.
ఇది హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాదిమూర్తిభ్యో నమః. అక్షతల వాసన చూసి ఎడమ వైపున వేసుకోండి. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపే ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమిభారక ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ప్రాణాయామే వినియోగః. మగవాళ్ళు ఇక్కడ పూజా విధానం కాబట్టి మీరు ప్రాణాయం చేయండి. ఆడవాళ్ళు కుడిచోను ముట్టుకోండి, సరిపోతుంది. అంగుళ్యాగ్రై నాసికాగ్రం సంపేఢ్య పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషభే పరికల్పితం. ఓమాపోజ్యోతిరసోంతం బ్రహ్మ భోర్భవస్వరం. నమస్కారం చేసుకున్నారు కదా. అక్షతలు చేతిలో తీసుకోండి. అక్షతలు ఎడమ చేతిలో వేసుకోండి. కుడి చేయిని మోయండి. కుడి తొడ పైన పెట్టుకోండి. హరి ఓం తద్ శ్రీ గోవింద గోవింద సశ్రీ భవతో మహాప్రశస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాకల్పే వైవస్వనంతరే కలిగే ప్రథమే పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిక్పార్శ్వే అస్మిన్ వర్తమాన వ్యావహారికా చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే శ్రీ విశ్వావసనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతో మాఘమాసే శుక్లపక్షే వాసరః వాసరస్తు భానువాసరిక్తాయాం నక్షత్ర రేవతీ నక్షత్రిక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగున విశేషేణ విశిష్టాయాం అస్యాం సప్తమ్యాం శుభతితో శ్రీ భగవతాగ్నేయ భగవత్కైంకర్యరూపం సకల భక్తజనానాం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ఓం శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం. అందరూ కూడా చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వార పరమేశ్వర ప్రీత్యర్థం పరమేశ్వర ఉద్దిశ్య భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శుభే శోభనే మంగళ ముహూర్తే విశేష రథసప్తమి పర్వదిన సందర్భే శ్రీమాన్ శ్రీవధా గోత్రోద్భవస్య శరత్సంభ మహర్షి గోత్రోద్భవస్య శివకుమార్ నామధేస్య ధర్మపత్న్యాః శ్రీలక్ష్మీ నామ్న్యాః ఉదితా తనుశ్రీ నామ్న్యాః హరిగోపాల్ నామధేస్య రాధారాణి నామ్న్యాః ఏతేషాం సకుటుంబానాం గోత్రస్య పడిగశిల గోత్రోద్భవస్య కృష్ణయ్య నామధేస్య రుక్మిణమ్మ నామ్న్యాః శ్రీనివాసులు నామధేస్య జ్యోతిరాణి నామ్న్యాః శ్రీచరణ్ నామధేస్య ఏతేషాం సహకుటుంబానాం. అందరూ కూడా మీ గోత్రాన్ని చెప్పుకోండి. మీ యొక్క గోత్రం ఏదుందో అది మీ మనసులో చెప్పుకోండి. అలాగే ఆడవాళ్ళు కేవలం ఒక్కరే ఉంటే మాత్రం మీ యొక్క భర్త గారి పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకోండి. యజమానస్య ధర్మపత్ని సమేతోహం. పిల్లల పేర్లు కుమారస్య కుమార్యాః. చెప్పండి. మమ అస్మాకం ఏతేషాం సకల భక్త జనానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం శాశ్వత విష్ణులోక గోలోక బ్రహ్మలోక శివలోక గోలోక నివాస సిద్ధ్యర్థం జ్ఞానతో అజ్ఞానతస్య కృత మహాపాతక ఉపపాతకస్య క్షయార్థం లోక సంరక్షణార్థం శ్రీ రాధాకృష్ణ స్వరూపస్య శ్రీ కుసుమ హరనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం గణపతి సహిత విశ్వక్సేన పూజనం అహం కరిష్యే స్థల భూభాండ శుద్ధ్యర్థం స్వస్తి పుణ్యాః వాచనాని కరిష్యే. మీరు అక్షింతలు కుడి చేతిలోకి వేసుకోండి. ఇంతకుముందు ఒక దొప్పలో నీళ్ళు వదిలేస్తారు కదా, ఆ దొప్పలో నీళ్ళు వదిలేసేయండి.
కలశంలోకి అక్షతలు వేసేయండి. కాడ ఉన్న పుష్పాన్ని వేసుకోండి. పసుపు కుంకుమ కలశంలోకి వేసేయండి. ఆ పువ్వుని ఒకసారి తిప్పేసేయండి, కలపండి. కలశైరా పూర్య, ఆడవాళ్ళు ముందు చేయమేయండి, తర్వాత మగవాళ్ళు వాళ్ళ చేయి పైన చేయి పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాద్గణాస్పదాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో ధర్వణః అంగైత్య సహితాః సర్వే కలశాంబుసమాశ్రితః కలశోదకేన దైవానం సంప్రోక్ష. చేదియండి, మగవాళ్ళు తీసుకోండి. ఆ చెంబులో నీళ్ళతో ఒక్కసారి ఆ కుస్మహార భగవాన్ సైడు చల్లండి, ఇక్కడ గణపతి సైడ్ చల్లండి. మీ చుట్టుముట్టున్న పూజా ద్రవ్యాల పైన చల్లుకోండి, మీ పైన చల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో యస్మరే పుండరీకాక్షం సభాఖ్యభ్యంతర శుచి పుండరీకాక్షాయ నమః. నేను మళ్ళీ పుణ్యావచనం తీర్థం అందరికి చల్లుతాను, మీ వరకు చల్లుకోండి సరిపోతుంది. అక్షింతలు చేతిలో పట్టుకోండి. తదంగం మహాగణపతి ఆరాధనం కరిష్యే. అందరు కూడా చెప్పండి. గణపతిం ధ్యాయామి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్న అంధకార భాస్వంతం విఘ్నరాజం అహం భజే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే విశ్వక్సేనం చతుర్బాహుం శంఖ చక్ర గదాధరం ముకుంద ద్వార నిలయం విశ్వక్సేనం విశ్వక్ సేనం తం ఆశ్రయే. ఒకసారి గణపతి భగవానికి, అలాగే విష్ణు ఆలయంలో విశ్వక్సేనుడు గణాధిపతి. మరి ఇక్కడ ఎందుకు చేస్తున్నా అంటే రాధాకృష్ణ స్వరూపం అంటే విష్ణు స్వరూపమే కదా. కాబట్టి ఇక్కడ విశ్వక్సేనం గణపతిని ఎవరిని వేరు చేయకుండా మనకి అడ్డులు తొలగడానికి, అంటే నిర్విఘ్నంగా ప్రతి పని సాగడానికి. ఈరోజు రథసప్తమి, మళ్ళీ వచ్చి 8 వరకు కూడా మనకి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి శైవ సంబంధమైన గణపతి భగవానికి, విష్ణు సంబంధితమైన విశ్వక్సేన భగవానికి నమస్కారం చేసుకొని ఒక్కసారి అందరూ కూడా దండం పెట్టుకోండి మనసులో. మీ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా అడ్డులు లేకుండా సాగాలని వేడుకోండి. అత గణపతిం ధ్యాయామి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విస్తీదసాదనం. ఓం విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నః శాంత ప్రచోదయాత్. దేవదేవస్యాః దేవ్యాః నిత్యభోగో నిత్య అనంతమస్తు. నమస్కారం చేసుకోండి. ఒక్కసారి అక్కడ పసుపు గణపతి చేసి పెట్టుంది, ఒక్క ఉంది, అక్కడ అక్షతలు వేసి దండం పెట్టుకోండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అసునీతే పునరస్మాత్ శక్త్యో పునఃప్రాణహీనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యమృత్యుంజమ్యాన స్వస్తే. నమస్కారం చేసుకొని మళ్ళీ అక్షింతలేయండి. ఆవాహయామి. ఆవాహితో భవ, స్థాపితో భవ, సన్నిహితో భవ, సన్నిరుద్ధో భవ, అవకుంఠితో భవ, వరదో భవ, ప్రసీద ప్రసీద. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజాం వసానకం తావత్వం ప్రీతిభావేన కుంభేస్మిన్ బింభేస్మిన్ సన్నిధిం కురో. అక్షింతలు వేయండి. ఆసనార్థే ఆసనం సమర్పయామి. ఆవాహిత శ్రీ మహాగణాధిపతయే నమః. విశ్వక్సేనాయ నమః. ఈ చెంబులో ఉన్న నీళ్ళతో ఒకసారి ఇట్లా చేసేసి 5 చుక్కల నీళ్లు ప్రోక్షణ చేయండి. అక్కడ పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. స్నానాంతరం శుద్ధ్యాచమనీయం సమర్పయామి. 2 అక్షతలండి. వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. ఉపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని కాడ తీసేసి గంధము, పసుపు, కుంకుమ ఆ ద్రవ్యాలన్నీ కూడా అద్దుకొని అక్కడ చిలకరించండి. సమస్త శోభన మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. హరిద్రాం కుంకుమాంచైవ గంధం కజ్జలాన్వితం భక్త్యానివేతం మయా గృహాణ వరదో భవ. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సమస్త శోభన మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. మంగళ ద్రవ్యాన్ని సమర్పయామి. 2 అక్షతలు వేయండి. ఆవరణార్థే అక్షతాన్ సమర్పయామి. అమ్మాయి తీసుకుంటుంది. మీరు కలశానికి వేయండి. మీరు గణపతి దగ్గర పెట్టేసేయండి. మీరు కలశానికి ఎవరికి అంతే వాళ్ళు వేసేయండి.
ఓం ఆయనేతే పరాయనేతే దూర్వారోహంత పుష్పినీః హృదాశ్చ పుండరీకాని సముద్రశ్చ గృహాయిమే. కాడలు తీసేసి పుష్పాలు సమర్పించండి. ఓం సుముఖాదిమూర్తిభ్యో నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం విశ్వక్సేన భగవాని దేవతాభ్యో నమః సపరివారాయ సూత్రవతీనాయకీ సమేత విశ్వక్సేనాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి అత ధూపమాఘ్రాపయామి. ఓం దశాంగులం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతం యోస్మాన్ ధూర్వతింధోర్వయం వయం ధూర్వామహాతం దేవానామసి. సుగంధదశాంగ ధూపమాగ్రాపయామి. అందరూ కూడా చెప్పండి. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపేన హరతే పాపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే జ్యోతిస్వరూపిణే నమః. ఓం శ్రీ దీపదేవతాభ్యో నమః. ఆ దీపాల ముందు వేసేయండి అమ్మా. నమస్కారం చేసుకోండి. మీరు అక్కడి నుంచే జ్యోతి స్వరూపానికి నమస్కారం చేసుకోండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నిన ఆయోజం మయా గ్రహాణ మంగళ దీపం త్రైలోక్య తిమిరావహం సాక్షాత్ ప్రతిష్ఠిత దీపం సందర్శయామి అత ప్రోక్ష ప్రతిష్ఠ. ఈ నీళ్లతో ఆ పళ్ళకి నీళ్ళు చల్లండి. ఓం భోర్భవస్వః సత్యం వర్తేన ప్రశించామి అమృతం భవతు అమృతోపస్తనమ స్వాహ. చేయి చూపించండి. ఓం ప్రథమాయ నమః ద్వితీయాయ నమః తృతీయాయ నమః చతుర్థే నమః పంచమాయ నమః ప్రాణ బ్రహ్మణే నమః. మళ్ళీ నీళ్ళు చల్లండి. ఉత్తరాపోసం సమర్పయామి. హస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం సమర్పయామి. ఆవాహిత శ్రీమన్మహాగణాధిపతయే నమః విశ్వక్సేనాయ నమః. సద్యస్కాల కదలీఫల నివేదనం సమర్పయామి. తాంబూలార్తే తాంబూలదక్ష సంస్కారాన్ సమర్పయామి. కాయిన్స్ ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతే మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఓం మంగళం విఘ్నరాజాయ మంగళం అక్కువాహన మంగళం స్కందపూర్వజాయ మంగళం విఘ్నాధిప. ఆవాహిత శ్రీమన్మహాగణాధిపతయే నమః. నీళ్ళు జుట్టి చూపించండి. ఆనందకర్పూర మంగళ నీరాజన దీపం సమర్పయామి. ఓం వికటోత్కట సుందరదంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తిముఖం. సురసుర గణపతి సుందరకేశం ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మశరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే. గజముఖవక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిం ఈశప్రియం కరరుతపరశుం కంకణపాణిం కబలిత పద్మరుచిం సురపతివంద్యం సుందర నృత్యం సురచితమణిమకుటం ప్రణమత దేవం ప్రకటితతాళం షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం తత్తత్ షడ్గిరితాళమిదం. కర్పూరం వేసుకొని చూపించండి. లంబోదరవర కుంజాసురకృత కుంకుమవర్ణధరం శ్వేతశృంగం మోదకహస్తం ప్రీతిసపన ఫలం నయనత్రయవర నాగవిభూషిత నానా గణపతిం తత్తత్ తత్తత్తాళమిదం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమతే విశ్వక్సేనాయ నమః. ఆనందకర్పూరమంగళ నీరాజన దీపం దర్శయామి. నీరాజనంతరం నమస్కరోమి. जय बोलो विघ्नराज भगवान की, महागणपति भगवान की, विश्वक्सेन भगवान की। सर